హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ రైడర్స్. ఎట్లా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. మీకోసం మళ్ళీ ఒక కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఒక కొత్త ప్లేస్ని చూపిద్దామని ఈరోజు కుమరంభీం డిస్టిక్ తిరేని మండల్ దంతన్పల్లి విలేజ్కి వెళ్తున్నా. ఆ విలేజ్కి ఎందుకు వెళ్తున్నా ఇవాళ అంటే, చలికాలం వచ్చిందంటే చాలు ఆదివాసులల్లా దేవుళ్ళు పూజలు జాతరలు స్టార్ట్ అవుతాయి. సో రీసెంట్గానే సింగపూర్లో శ్రీ భీమయ్యక్క జాతర చూసిర్రు. సేమ్ ఇది కూడా కొలంవారి ఆత్రం వంశస్థుల శ్రీ భీమయ్యక్క జాతర చాలా ఘనంగా జరుగుతుంది తిరేని మండలంలోనే. సో అంత ఘనమైన అంత గొప్ప జాతరను మనం ఎక్స్ప్లోర్ చేయాలి, మన వాళ్ళకి చూపెట్టాలని వెళ్తున్నా. సో ప్రజెంట్ అయితే నేను రాళ్ళకన్నపల్లికి చేరుకున్నా. తిరేన్ నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ జాతర అయితే సూపర్ ఉంటుంది. మీకు తెలిసిందే, నేనైతే గేమ్స్కి బిగ్ ఫ్యాన్. అక్కడ కూడా వాలీబాల్ కబడ్డీ రెండు ఉంటాయి. సో అండ్ సింగరేణి వాళ్ళ సపోర్ట్ వల్ల, సింగరేణికి దగ్గరగా ఉండడం వల్ల అక్కడ ఒక మంచి టెంపుల్ అండ్ వంటకి షెడ్ అది ఇది మంచి డెవలప్మెంట్ ఉంది. సో గ్రాండ్గా జరుగుతుంది. అటు ఆసిఫాబాద్ నుంచి, ఇటు తిరేని మండల్ నుంచి అండ్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి కూడా జనాలు మస్తు వెళ్తారు ఆ జాతరకి. అండ్ జాతరలో స్పెషల్ ఏంటిదంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అంటే చుక్క ముక్క అన్నిటికీ అక్కడ దుమ్దం నడుస్తా అన్నట్టు. అందుకోసం వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తారు, తాగే వాళ్ళు తాగుతారు, తినేవాళ్ళు తింటారు. అండ్ గేమ్స్, షాప్స్, ఇంకా టెంపుల్ అండ్ అది అడవిలో మధ్యలో ఉంటుంది కాబట్టి మంచి అదొక ఏమంటారు వనంలో కొలువైంది అంటారు కదా, అట్లా ఉంటుంది. సో మంచిగా ఉంటుంది జాతర. సో మన వాళ్ళకి ప్రతి చిన్న అంశం నుంచి పెద్ద అంశం వరకు ఏదైనా సరే మనతోటి వీలైంది తప్పకుండా చూపిస్తాం. సో చూపించాలనే ఉద్దేశంలో వెళ్తున్నాం. అటునుంచి కూడా వెళ్ళచ్చు. గిన్నెదరి, లక్ష్మీపూర్, పంగడి మాదర, భీమ్జిగూడ, దంతన్పల్లి అట్లా కూడా వెళ్ళచ్చు జాతరకి. అండ్ ఇట్లా కూడా వెళ్ళచ్చు అన్నట్టు. ఇది గడలపల్లి నుంచి ఓపెన్ క్యాస్ట్, గౌర్ కూడా ఓపెన్ క్యాస్ట్. ఓపెన్ క్యాస్ట్ నుంచి మనం ముందటికి వెళ్తే అంటే లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే మనకి లొకేషన్ వస్తుంది. ఒక 2 years బ్యాక్ ఇక్కడ బ్రిడ్జ్ లేకుండే, వర్షాకాలం వస్తే మస్తు ఇబ్బంది అవుతుండే. బట్ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఆరామ్స్ ఇట్లా ఈజీగా దాటేస్తున్నాం. రోడ్ మధ్యలో డిస్కషన్. అండ్ బైక్ మీద పిల్లలు క్రేజీ అవుతున్నారు. రియాక్షన్, గోప్రో, హెల్మెట్ ఇదంతా చూసి. అండ్ కేబీ కుమ్రంభీం జిల్లాకు పోవడానికి మా షార్ట్ కట్ అండ్ మెయిన్ రోడ్ ఇదే. అంటే అట్లా తాండూర్, ఐబీ, రెబ్బెనాట్ నుంచి చాలా దూరం అవుతుంది. ఇటు నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ అండ్ 40-45 మినిట్స్లో తిరిగి టు ఆసిఫాబాద్కి వెళ్ళిపోతాం. సో మాకు ఇది రెగ్యులర్ రోడ్. ఇదంతా చూపెడుతూ వెళ్ళాలి అంటే కష్టం. సో ఎంత కనిపిస్తే అంత చూసేయండి. ఎప్పుడో డాంబర్ రోడ్ కూడా స్టార్ట్ చేసారు. సూపర్. నేను ఈ రూట్లో రాక ఒక 20 days అట్లా అవుతుంది. సో రోడ్ డాంబర్ వేసుడుతోటి ఇంకొంచెం ప్లస్ అయింది. రప్ప కొడదాం, రప్ప వెళ్ళిపోతాం. చిన్న సైకిల్ బొమ్మ లెక్క బండి, ఈజీ టు రైడ్ ఉంటుంది. సో అంత చిన్న గ్యాప్లో కూడా వెళ్ళిపోయింది. అది ఆర్ఎక్స్కి అడ్వాంటేజ్. దాని ఫ్లెక్సిబిలిటీ, సౌండ్, బీట్, రన్నింగ్ అదంతా వేరే. ఇది రైడర్స్ మెయిన్ ప్లేస్. ఆసిఫాబాద్ నుంచి వచ్చేవాళ్ళు అటు నుంచి వస్తారు, తిరేన్ నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వస్తారు, అండ్ ఇటు నుంచి కూడా రావచ్చు. అయితే మనం ఇటు నుంచి వచ్చినాం. సో ఆసిఫాబాద్ వాళ్ళు అయితే అందరు ఇటు నుంచి వస్తారు. సో ఇది మెయిన్ కీ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోవాలి కొత్త వాళ్ళు. సో ఇది రూట్ అన్నమాట. ఇక్కడ నుంచి అంతే నాకు తెలిసి ఒక 3 or 4 కిలోమీటర్స్ కూడా ఉంటుందా ఉండదో తెలియదు. ఒక 3 అయితే ఉంటుంది.
సో 3 కిలోమీటర్స్ అంటే మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. సో తిరియని లక్ష్మీపూర్ నుంచి ఇటు నుంచి కూడా రావచ్చు. అడ్వెంచర్ గిరిజన గ్రామాలల్లో ఇట్లాంటి రోడ్లు బొచ్చడు ఉంటాయి. అది మా అదృష్టమో దురదృష్టమో, అది సెన్సిటివ్ మ్యాటర్. మనం దాని గురించి ఇక లోతుగా మాట్లాడదు. కానీ రోడ్ల పరిస్థితి అయితే అట్లా ఉంటుంది అన్నమాట. ఇంకా నయం, అనుకున్నంత దుమ్ము అయితే వస్తలేదు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. నెక్స్ట్ పార్కింగ్ ఉంటుంది. ఒకప్పుడు పార్కింగ్ అనేదే లేదు. వీలైనంత వరకు దగ్గర వరకు తీసుకెళ్తుండే. అట్లేదా? ఏకన్నా చిన్న బండి అయినా నాకు ఇక్కడ సందులో పెడతా. అంతేనా? ఇక్కడ పెడతా ఈ ఆటో లైన్ కాలు ఎక్కడ చిన్నగా సందు చూసి. ఓకే. సో సిబ్బంది వాకీ టాకీస్ వెరీ డెవలప్డ్, స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇంత దూరంలోకి వెళ్ళి నడవాలి అంటే దమ్ అవుతుంది. ఏం నడుస్తాం. ఎస్, పోలీస్ ఆర్ దేర్. చిన్న గ్యాప్ కూడా చాలు మనకు. సో మన సబ్స్క్రైబర్స్ కలిసిరు ఆసిఫాబాద్ నుంచి. ఫీలింగ్ అయితే హ్యాపీ ఎంట్రీలోనే. సో ఎక్కడ వెళ్ళినా మన సబ్స్క్రైబర్స్ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ. అరే బాబాయ్, ఎప్పుడు వచ్చిండు? నేను ఇప్పుడే వచ్చిన. ఇప్పుడే ఉమ్మడి జిల్లా పేసా కోఆర్డినేటర్ అంతా వసంతరావు గారిని కలిసి ఫైనల్గా లోపలికి వచ్చినాం ఫ్రెండ్స్. చాలా 20 minutes వెయిటింగ్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయింది. సో మా అజయ్ బ్రో ఇంతకుముందే దంతన్పల్లిలో వర్క్ చేసిండు. స్కూల్ వర్క్ చేసిండంటే టీచింగ్ చేస్తుండే ఇక్కడ. సో ఆ ఎక్స్పీరియన్స్, ఆ సర్కిల్ నెట్వర్క్ యూజ్ అయింది. సో లోపల ప్రశాంతంగా దర్శనం చేసుకొని హాయిగా బయటకు వచ్చినాం. ఫోటోలు దిగినాం, వీడియో కూడా తీసినాం. సో
అంతా కోఆపరేట్ చేసిండ్రు అంతా అజయ్ బ్రో వల్లనే. సో అజయ్ బ్రో ఎట్లా అనిపించింది లోపల? సూపర్గా ఉండేది. నాకు ఓల్డ్ డేస్ గుర్తొచ్చాయి. 3 years నేను ఇక్కడ స్కూల్ వర్క్ చేశాను. లోపల నాకు తెలిసిన అయ్యగారు మన స్వామినే ఉండే. నాకు తొందరగా అయిపోయింది, మంచి దర్శనం చేసుకుని ఇప్పుడు మంచి పూజ చేసుకుని వెళ్ళినా. పాత రోజులన్నీ మళ్ళీ గుర్తుకొచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం జనాలు భక్తులు పెరుగుతున్నారని నేను అర్థం చేసుకోవాలి ఎంత పవర్ఫుల్ అనేది. నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే చాలా కూడా నన్ను సార్ అని వాళ్ళు పలకరించి వాళ్ళు గుర్తుపట్టారు. అదే హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దర్శనం కూడా చాలా బాగా అయింది. చాలా బాగుంది. ఎట్లా అనిపించింది మాట? బాగా అనిపించింది. చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది ఆడుకుంటే ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చేసరికి చాలా బాగుంది. నేను అందుకోసమే వెళ్దాం అన్న యాక్చువల్. కానీ రద్దీ పెరిగేది బాగా. సో ఈసారి అయితే భక్తులు పెరిగిళ్ళు, రద్దు అయితే మస్తు ఉంది. అంతే విజయ్ బ్రో కూడా ఎప్పుడో వచ్చిండు. విజయ్ బ్రో ఎప్పుడు వచ్చినావు? సడన్ సర్ప్రైజ్. విజయ్ బ్రోని తప్పించుకొని వచ్చినా కూడా టైమింగ్ వస్తాడు. అట్లా టైమింగ్ వచ్చిండు. అందరూ ఒకే టైంకి చేరుకున్నాం. ఒకే టైంలో దర్శనం అయ్యింది. సో ఫైనల్లీ హ్యాపీ. ఎందుకంటే విజయ్ బ్రోని మిస్ అయినా అన్న ఫీలింగ్ ఉండే. ఇప్పుడు వచ్చింది కాబట్టి అది ఫుల్ఫిల్ అయింది. ఇప్పుడు హ్యాపీ. ఎట్లుంది జాతర? జాతర మాత్రం నెక్స్ట్ లెవెల్. నేను ఇంత ముందు మనం వచ్చిన పాత జాతరలో నేను అదే ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చిన. ఇక్కడికి వచ్చినాక చూస్తే కనీసం ఇక్కడ చూడు ఇటుపక్క అసలు ఏం లేదు, అంత ఖాళీ ఉంటుండే. అదే దేవుని మహిమ. మరి మొత్తం మరి దేవుని మహిమని అనుకోవాలి. మొత్తం ట్రాఫిక్ అయితే ఉన్నది. ఆ పార్కింగ్ ప్లేసే లేదు. అటు దూరం పెట్టి నడుచుకుంటుంది. సో పరిస్థితి అయితే మొత్తం రచ్చ రంపోల దుమ్ము అదేది దుమ్ము సినిమా చూపించేందుకు మాతోటి మా బాటో వచ్చిండు. కానీ మా బాటో అసలు వీడియోలో పార్టిసిపేషన్ చేస్తలేడు. సో ఇక మా బాటో మరి 2 మాటలు. బాటో ఎట్లుంది జాతర? ఎట్లా సూపరా? అంటే మా బాటోకి జాగ్రత్త బాగా ఎక్కువ. అందుకోసమే మాస్క్ తీస్తలేడు. కానీ మీరు ఆయన హెయిర్ స్టైల్ చూసి గుర్తుపట్టచ్చు. ఆ హెయిర్ స్టైల్ ఎప్పటికి ఉంటుంది. చాలా రోజుల తర్వాత మా పెద్దనాన్న కలిసినాం. చాలా ఆనందంగా. బేబీ రామ్ రామ్ బేబీ. జాతర అయితే బాగా గ్రాండ్ గా జరుపుతున్నారు పెద్దనాన్న. చాలా గ్రేట్. మాకు తెలిసి కొల్లాంస్ లో ఇంత పెద్దగా ఇంత గ్రేట్ జాతర అంటే మీదే. ఏ జిల్లాలో కూడా ఇంత గ్రాండ్ గా జాతర లేదు. ఆ భీమన్న దేవుని ఆశీస్సులు మీకు. పటేల్ మా బేబీ. పటేల్ మా బేబీ.